ఆడపిల్ల 25 ఒక ఇంట్లో పుట్టి పెరుగుతుంది. పెళ్లి చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతుంది. రెండూ నా ఇళ్లే అని అనుకునే లోపే పరాయిదాన్ని చేసే మాటలు అటు అత్తగారింట్లోనూ ఇటు పుట్టింట్లోనూ చాలానే వినిపిస్తుంటాయి. చెప్పుకోలేని చాలా బాధలు భరిస్తూ ఉంటారు అమ్మాయిలు. తన మనసు నొచ్చుకున్న ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేద్దామన్నంత కోపం వస్తుంది. కానీ అంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన కూడా తనను ఆపేస్తుంది. దీంతో చాలా మంది అమ్మాయిలు వారి కష్టాలను పక్కింటి పిన్ని గారికో ఎదురింటి ఆంటీ గారికో చెప్పుకొని తమలోనే బాధపడుతూ ఉంటారు. కానీ నిజంగా అలా చేస్తే పరిష్కారం దొరుకుతుందా? ఒక ఆడపిల్లకి న్యాయం జరుగుతుందా? అలాంటి వారి కోసమే 181 ఉమెన్ హెల్త్ లైన్ వచ్చింది. అత్తింటికి పుట్టింటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మీకు తోబుట్టువులా మారి ఆశ్రయం ఇస్తుంది ఈ హెల్ప్ లైన్. అంతేకాదు, దగ్గరి వ్యక్తులకు సైతం చెప్పుకోలేని సమస్యలను ఈ హెల్ప్ లైన్ కు వివరిస్తే మూడో కంటికి తెలియకుండా ఆ సమస్యను పరిష్కరించడం ఈ హెల్ప్ లైన్ స్పెషాలిటీ. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2006లో సఖీ ఉమెన్ హెల్త్ లైన్ అందుబాటులోకి వచ్చింది. మహిళలు పడే ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వేధింపులు, దాడులు, వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలో సలహాలు, ఇలా అన్ని రకాల అంశాలపైన ఈ హెల్ప్ లైన్ పనిచేస్తూ ఉంటుంది. 24/7 పనిచేస్తున్న ఈ హెల్ప్ లైన్ ప్రారంభించినప్పటి నుంచి రోజుకు సగటున 800 కాల్స్ వస్తున్నాయంట. అంటే ఎంతమంది మహిళలు రోజు మానసికంగా కుమిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ హెల్ప్ లైన్ గురించి చాలా మంది ఆడవాళ్ళకి ఇంకా తెలియదు. అందుకే సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలైనా సరే ఈ హెల్ప్ లైన్ దృష్టికి తీసుకురావచ్చు. సమస్య తీవ్రతను బట్టి హెల్ప్ లైన్ రంగంలోకి దిగుతుంది. అత్యవసరంగా స్పందించాల్సిన సమయంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ను అలర్ట్ చేస్తుంది. కేసు నమోదు చేయాల్సి వస్తే లీగల్ అసిస్టెంట్ తో పాటు 5 రోజుల పాటు వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది. వచ్చిన ప్రతి కాల్ కు పరిష్కారం చూపించడం, నమోదు చేసిన కేసులను ఫాలో అప్ చేయడం అంతా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ హెల్ప్ లైన్ కు వచ్చిన కాల్స్ లో 90% కి పైగా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస కేసుకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే వెంటనే సంబంధిత జిల్లా లీగల్ కౌన్సిలర్ లేదా సఖీ కేంద్రానికి కాల్ కనెక్ట్ చేస్తారు. బాధితురాలి వివరాలను స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. కేసు నమోదు చేయాల్సి వస్తే బాధితురాలి సంరక్షణ చర్యలు తీసుకొని కేసు ఫైల్ చేస్తారు. ఆమెకు కుటుంబ సహకారం లభించకుంటే సఖీ కేంద్రంలో వసతి కల్పిస్తారు. 181కి ఫోన్ చేస్తే మనం ఎటు వెళ్ళలేని వెహికల్స్ కూడా లేని పరిస్థితుల్లో మనకు ఒక వెహికల్ అరేంజ్ చేసి వాళ్ళే ఇంటికి వచ్చి మరీ మనల్ని తీసుకెళ్తారు. వేధింపుల కేటగిరీలో ఫిర్యాదులపైన తక్షణ స్పందన ఉంటుంది. కాల్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు వాకప్ చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం, కేసు నమోదు చేయడం, బాధితురాలికి రక్షణ కల్పించడం లాంటివి క్షణాల్లో జరిగిపోతాయి. ఇక్కడ దాడులు, అఘాయిత్యాలకు గురైన మహిళలకు వసతి, వైద్య సహకారం అందించడంతో పాటు న్యాయ సహకారం కోసం సఖీ కేంద్రానికి రిఫర్ చేస్తారు. ఇక కుటుంబ కలహాలపైన వచ్చే ఫిర్యాదులకు హెల్ప్ లైన్ స్పందన క్రమ పద్ధతిలో ఉంటుంది. కౌన్సిలింగ్ చేయాల్సి వస్తే భార్యాభర్తలు ఇద్దరిని సఖీ కేంద్రానికి పిలిపిస్తారు. 1 లేదా అంతకంటే ఎక్కువ సార్లు పిలిచి వాళ్లకు ఒక అవగాహన కల్పిస్తారు. ఫోన్లోనూ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు హెల్ప్ లైన్ సహకరిస్తుంది. ఉమెన్ హెల్త్ లైన్ ద్వారా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా చిన్నపాటి అంశాలను పెద్దవి కాకుండా జాగ్రత్త పడేలా హెల్ప్ లైన్ సహకరిస్తుంది. మహిళా చట్టాలపైన విస్తృత అవగాహన కల్పిస్తుంది. కాల్స్ చేసే ప్రతి మహిళకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారిని గైడ్ చేయడంలో హెల్ప్ లైన్ చాలా స్ట్రాటజిక్ గా పనిచేస్తుంది. మరింకెందుకు ఆలస్యం? ఒక భరోసా అవసరమైన ప్రతి ఆడపిల్లకి ఈ వీడియోని షేర్ చేయండి.